అమ్మాయిలు ముఖ్యంగా ఎక్కడున్నా ఇదే డ్రైవింగ్ స్కూల్ కి రండి, ఎందుకంటే జాగ్రత్తగా నేర్పిస్తాడు ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేర్పించే వాళ్ళు కరెక్ట్ ఉంటారు లేదా అలా కాదండి. ఈయనకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అంకులు తండ్రి లాంటి వాళ్ళు దగ్గరుండి పిల్లలు అంటే తండ్రి ఒక పాపని ఎలా చూసుకుంటాడో అలా చూసుకొని మీకు డ్రైవింగ్ నేర్పిస్తారండి. దానికి మెయిన్ గ్యారంటీ రియాజ్ డ్రైవింగ్ స్కూల్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక అంకుల్ అనమాట, పెద్ద ఆయన, చాలా బాగా నేర్పిస్తారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. మీకు అడ్రస్ అంతా మెన్షన్ చేశాను, దగ్గరేనండి. జస్ట్ ఇదేంటంటే సప్తగిరి నుంచి చర్చ్ ఉంది కదా, అక్కడ నుంచి ముందుకు వస్తే రజనీ బార్ అని ఉండేది ఫస్ట్ నేమ్. అక్కడ షిరిడి సాయి బేకరీ ఉంది, ఆ గల్లీల నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడే కనిపిస్తుందండి స్కూల్. నంబర్ ఇస్తాను, నా నంబర్ ఇస్తాను, వాళ్ళ నంబర్ ఇస్తాను. సో లోపలికి వెళ్దాం రండి. చూస్తున్నారు కదండి రియాజ్ డ్రైవింగ్ స్కూల్. ఇవన్నీ వచ్చేసి పొజిషన్స్ అనమాట. ఇదంతా సారు మనకి దగ్గరుండి నేర్పిస్తారు. అది ఎవరికైనా, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా డ్రైవింగ్ ఎవరికైనా అవసరమే. ముఖ్యంగా అబ్బాయిలకి చాలా అవసరం అండి, ఎందుకంటే చాలా మంది భయపడతారు. సో డ్రైవింగ్ వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. నేర్పించే వాళ్ళు కరెక్ట్ ఉంటారు లేదా అలా కాదండి. ఈయనకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అంకులు తండ్రి లాంటి వాళ్ళు దగ్గరుండి పిల్లలు అంటే తండ్రి ఒక పాపని ఎలా చూసుకుంటాడో అలా చూసుకొని మీకు డ్రైవింగ్ నేర్పిస్తారండి. దానికి మెయిన్ గ్యారంటీ. ఒక్కసారి సార్తో 4 మాటలు మాట్లాడదాం, ఓకేనా? హలో సార్, మీ డ్రైవింగ్ స్కూల్ పేరు? సో ఎన్ని ఏళ్ళు సార్ మీరు పెట్టి? నేను 21 years అయినా. మీరు అంటే ఇంతవరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? వచ్చి 1500 మంది. సో చూస్తున్నారా, సంవత్సరానికి 1500 మందికి నేర్పిస్తాడు ఆయన. ఎందుకంటే నిజంగా మన తండ్రి లాంటి ఆయన. అమ్మాయిలు ముఖ్యంగా ఎక్కడున్నా ఇదే డ్రైవింగ్ స్కూల్ కి రండి, ఎందుకంటే జాగ్రత్తగా నేర్పిస్తాడు ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఆయన ఆఫీస్ అండి ఇది. సో డ్రైవింగ్ గురించి మీరు ఏమేమి నేర్పిస్తారు? ఫస్ట్ వచ్చి మేము డెమో క్లాస్ ఇస్తాం. డెమో క్లాస్ అంటే లర్నర్స్ కి సంబంధించినవి. లర్నర్స్ కి ఏమి జీరో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకేం తెలియదు కాబట్టి ఫస్ట్ డెమో క్లాస్ అంటే గ్రౌండ్ తీసుకుపోయి బేసిక్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫండమెంటల్స్ ఇవన్నీ నేర్పిస్తాం. ఎక్సలేటర్ అంటే ఏబిసి, ఏ ఫర్ ఎక్సలేటర్, బి ఫర్ బ్రేక్, సి ఫర్ క్లచ్. ఇట్లా మేము వాళ్ళకి కన్వీనియన్స్ చేసి 1 by 1 నేర్పిస్తాం. దాంట్లో ఇండికేషన్ ఉంటాయి. ఇండికేషన్ స్టీరింగ్ అంటే ఏమి, హ్యాండ్ బ్రేక్ అంటే ఏమి, క్లచ్ అంటే ఏమి, బ్రేక్ అంటే ఏమి, ఎక్సలేటర్ అంటే ఏమి, ఇవన్నీ మనకు అవగాహన రావడానికి, అవేర్నెస్ రావడానికి టోటల్ డెమో క్లాస్ ఇస్తాం. వీట్ ఎలా నేర్పాలా, యూటర్న్ ఎలా నేర్పాలా, ఆత్మ ఎట్లా మూవ్ చేయాలా, క్లచ్ అంటే యూజ్ ఏమి, క్లచ్ వల్ల ఉపయోగం అంటే గేర్ చేంజ్ చేయడానికి, గేర్లో ఉన్నప్పుడు వెహికల్స్లో అయితే ఇంజన్ ఆగిపోకుండా ఉండడానికి, వెహికల్ మూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇంకా మనం కూర్చుంటానే ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్తాం. దాని తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసే ముందు గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందో చూసుకోవాలా. గేర్లో ఉంటే న్యూట్రల్లో చేసుకోమని చెప్తాం. దానికి ఇండికేషన్ పడతాయి. కీస్ ఆన్ చేసిన తర్వాత కాసేపు ఉన్నారా, అయిన తర్వాత ఇండికేషన్ ఆఫ్ అయిపోతుంది, స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేస్తానే క్లచ్ అనేది కంప్లీట్గా ప్రెస్ చేయాలా. ఫస్ట్ వన్ ప్రతి ఒక్కటి దగ్గరుండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా నేర్పిస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. సో డ్రైవింగ్ స్కూల్ అయితే ఇలా ఉంటుంది. రెగ్యులేషన్స్ అంటే దీనికి ముందు క్లాసెస్ ఏమైనా ఉంటాయా సార్? అవును, చెప్తాము క్లాసెస్ అని చెప్తాము. అంటే వినే వాళ్ళు ఇప్పుడు తక్కువ కానీ మాకు వెహికల్ నుండి ఇవ్వండి, మేము డెమో నేర్చుకుంటాము అది ఇది చెప్తే మేము గ్రౌండ్ లోనే ఇచ్చేస్తాం. డ్రైవింగ్ ఈజ్ నాట్ గేమ్. మన లగ్జరీ కోసము, మన కంఫర్ట్ కోసము, మన స్టేటస్ కోసం డ్రైవింగ్ నేర్చుకుంటా. ర్యాష్ డ్రైవింగ్, రఫ్ డ్రైవింగ్ తోలకూడదు, నేర్చుకోకూడదు. మనం వెహికల్ ఎప్పుడు బాగా పోతున్నాం చూడకూడదు. మన ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి కదా, వాళ్ళ మూవ్మెంట్ బట్టి, వాళ్ళ కథను బట్టి డ్రైవ్ చేయాలా. చేసినప్పుడు 2 కన్నులు, 2 చేతులు, 2 కాళ్ళు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉండాలా. అట్లా డిఫరెంట్ ఆఫ్ రూట్. ఒకరోజు ఎస్కే యూనివర్సిటీ పోయినా ఉంటూ మళ్ళీ కళ్యాణదుర్గం బైపాస్ పోము, మళ్ళీ బల్లారు బైపాస్ పోము, తాడిపత్రి బస్ స్టాండ్, గుత్తి రోడ్డు, టోటల్ సరౌండింగ్ అంతా వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ సిటీలో నెమ్మదిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గల్లీ సందులు అక్కడెక్కడ తిప్పడము, వాళ్ళకి అవేర్నెస్ పోవడము అవన్నీ నేర్పిస్తాం. సో అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి నేర్పిస్తారా సార్? సో వాళ్ళు కన్వీనియంట్ ఉన్నారనుకోండి, నాకు అబ్బాయిలు ఉన్నా పర్లేదంటే వాళ్ళ బ్యాచ్ లో ఉన్నా మేము 2 numbers ఇస్తాం. మా బ్యాచ్ 4 మేము, లేదా 3 numbers ఇస్తాం ఉంటే, లేదంటే ఇద్దరు, ఒకరు పోవడానికి ఒకరు రావడానికి వచ్చాం. ఇన్కమ్ పత్రం అయితే మేము పెట్టాం. 4 వేసుకోవడము, ఇంకోటి చేయడం అట్లా చేయదు. అది అమ్మాయిలు కానీ ఉంటే పర్లేదు లేండి సార్ అంటే మేము ఓకే చేస్తాం. లేదంటే అమ్మాయిలు సపరేట్ బ్యాచ్ తీసుకుని నేర్పిస్తాం. దీనికి ఫీజు ఎంత ఉంటుంది? దీనికి అంటే దీనికి సర్టిఫికేట్ ఏది ఇస్తారు కదా సార్? ఇక్కడ అంటే ఇవ్వము, అది ఇంకా మాకు అథారిటీ రాలేదు, చెప్తున్నారు అంతే కానీ సెంటర్లో ఇంకా మాకు రాలేదు. అది వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తారో దాన్ని చూసి మనము. అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇప్పిస్తారు? డ్రైవింగ్ అయితే మేము ఇప్పిస్తున్నాం. మనీ ఎంత తీసుకుంటున్నారు? మనీ అయితే నేను కొద్దిగా మనసు అంటే ఇంకా ఫిక్స్ లేదు, మనసులో బట్టి తీసుకుంటున్నాం. సో ఫీజు అయితే మరి అంత ఎక్కువ ఏం కాదండి. ఎందుకంటే కార్ అనేది మన లైఫ్ లాంగ్ ఒక్కసారి నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ మనకు వచ్చే విద్య, దానికి డబ్బులు అనేది వాల్యూ కట్టలేము మనము. ఆ విద్య నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్, అమ్మాయిలకు అయితే చాలా అవసరం అని నేను చెప్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారా నేర్పించాలి? నేనే ఇన్స్ట్రక్టర్, నేనే ఓనరే. నేనైతే ఎవరిని పంపము, ఎవరు చేయను. ఎందుకంటే నాకు అంతతో నేను 21 years అయింది కాబట్టి నాకు సర్కిల్ ఉంది కాబట్టి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు నాకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. నాకేం కాంపిటీషన్ లేదు. నేను మంచిగానే నేర్పిస్తా, నేను మంచిగానే కొన్ని
ఫీజు కానీ తీసుకుంటాను. ఎక్కడికంటే అక్కడ తగ్గించి తీసుకోవడము ఇంకోటి నాకు బిజినెస్ జరగకపోయినా పర్లేదు, నేను తక్కువ తీసుకొని అయితే నేర్పాను. ఇంకొకటి అండి, నేర్పించేది కరెక్ట్ గా ఉంటుంది, ఫీజు కూడా కరెక్ట్ ఉంది. మనకేం కావాలి? డ్రైవింగ్ కావాలి. సో డబ్బుల గురించి మనం ఆలోచించకూడదు, పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ కావాలి. దానికి మనకి ఆర్సీ అని ఎవరు, మీరు ఒకవేళ మీకు ఏమైనా మనీ సేవ్ చేయగలుగుతారా సార్? ఇది అదే కారు లైసెన్స్ చేస్తాం. సో విత్ లైసెన్స్ తో వీళ్ళు మొత్తం డ్రైవింగ్ అంతా నేర్పిస్తారండి. ఎన్ని రోజులు పడుతుంది సార్? 1 మంత్ ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత, లర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 30 days తర్వాత 6 months లోపల ఎప్పుడైనా మనం అప్లై చేసుకోవచ్చు. 1 month పైన 6 months లోపల ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? 1 month ఉంటుంది. 1 month డ్రైవింగ్. 1 month డ్రైవింగ్. డైలీ వచ్చి 10 kilometers ఇస్తాం పర్ హెడ్. అంటే 1 hour 2 hours? అంటే అది డిఫరెంట్. హైవేలో అయితే ఒక టైమింగ్ ఉంటుంది, సిటీలో అయితే టైమింగ్ వస్తారనమాట. ఇంత మనం ఫిక్స్ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు కస్టమర్ వస్తారు నేర్చుకోవడానికి, వాళ్ళ ఇష్టమైన టైమే ఇస్తారా లేదా మీరు? వాళ్ళకి కావాల్సిన టైమింగ్ అడ్జస్ట్ చేస్తాం. సో మనకి కావాల్సిన టైమింగే వాళ్ళు ఇస్తారు సారు, ఎందుకంటే ఓనరు ఇతనే మనకు నేర్పిస్తారు కాబట్టి మన తండ్రితో గురువుతో సమానం అండి. అమ్మాయిలు దయచేసి ఎవరు భయపడకుండా ఖచ్చితంగా రియాజ్ డ్రైవింగ్ స్కూల్ కి వస్తే మీరు 100% కార్ నేర్చుకుంటారు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక అమ్మాయి నేర్చుకుంది, మాకైతే లైసెన్స్ కూడా ఇప్పించినాడు, మా దగ్గర మనీ కూడా కొంచెం తక్కువే తీసుకున్నాడు, డ్రైవింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా నేర్పించినాడు. నేను అందుకే వచ్చి ఇక్కడ సార్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సార్ అడ్రస్, సార్ నంబరు అన్ని ఇస్తాము. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో నేర్చుకోవాలి డ్రైవింగ్ అని, ఖచ్చితంగా సార్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా అమ్మాయిలకు మాత్రం డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఖచ్చితంగా అమ్మాయిలు అయితే దయచేసి వచ్చి ఇన్స్టిట్యూట్ లో నేర్చుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. టాటా.